హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఏపీలో ఉండే ప్రజలకు 2 పథకాలు అయితే అమలులోకి రాబోతున్నాయి. వాటిని తేదీలతో సహా మనకు ప్రభుత్వం చెప్పింది. అవేంటి పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా మహిళల కోసం తల్లికి వందనం, అలాగే రైతుల కోసం అన్నదాత సుఖీభవ, ఈ పథకాల కోసం అయితే ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్కన్ అయితే యాక్టివేట్ చేసి ఉంచుకోండి. వివరాలకు వస్తే, కూటమి ప్రభుత్వం మే నెలలో 2 ప్రతిష్టాత్మక పథకాలకు నగదు జమ చేయనుంది. అన్నదాత సుఖీభావతో పాటు తల్లికి వందనం పథకాలను నిధులు జమ చేయబోతున్నారు. స్కూల్ ప్రారంభానికి ముందే పిల్లలకు ఫీజులకు సాయంగా, అలాగే రైతులకు వర్షాకాలం ప్రారంభానికి ముందే పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించారు. అందుకే మే నెలలో ఆ నగదును ఆయా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనున్నారు. తల్లికి వందనం పథకం పైన అమలుపై అందరి దృష్టి ఉంది. జగన్రెడ్డి హయాంలో అమ్మఒడి పేరుతో విద్యార్థులకు 13,000 రూపాయలు ఇచ్చేవారు. స్కూల్ ఫండింగ్ అని, క్లీన్ ఫండింగ్ అని 2,000 నొక్కేసేవాళ్ళు. కానీ ప్రచారం మాత్రం 15,000 అని చెప్పేవారు. అది కూడా కుటుంబంలో ఒక్కరికే ఉండేది. ఈ పథకం పేరుతో చేసినటువంటి సాయం కన్నా ప్రచారమే ఎక్కువగా ఉండేదని ఆనాడు టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రచారాలు చేశాయి. ఆ ప్రకారం ఏడాది కాకముందే మొదటి విడత జమ చేయడానికి నిర్ణయించుకుంది. ధనవంతులైన వారికి కాకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి, ప్రభుత్వ మరియు ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్న అందరికీ 15,000 చొప్పున జమ చేయనుంది కూటమి ప్రభుత్వం. అలాగే రైతులకు అన్నదాత సుఖీభావ పథకం కింద 20,000 నగదును 3 విడతల్లో జమ చేయనున్నారు. తొలి విడతలో ఈ నెలలోనే జమ చేయనున్నట్టుగా సమాచారం. అయితే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పటి నుండి ఇచ్చిన హామీలను ప్రణాళికబద్ధంగా అమలు చేసుకుంటూ వస్తుంది. అన్న క్యాంటీన్లు అయితేనేమి, మత్స్యకారులకు మత్స్యకార భరోసా అయితేనేమి, బలహీన వర్గాలకి ఉపాధి రుణాలు ఇస్తున్నారు. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి తల్లికి వందనం, అలాగే రైతు భరోసా, ఉచిత బస్సు మాత్రమే ఇంకా మిగిలి ఉన్న పథకాలని దాదాపుగా చెప్పుకోవచ్చు. ఇతర పథకాలు ఎప్పటికప్పుడు అమలు చేస్తూనే వస్తున్నారు. ఈ 2 పథకాలు నగదు బదిలీ అయితే ఇంకా మిగిలినది ఉచిత బస్సు మాత్రమే. అలాగే ఈ పథకాలకు సంబంధించినటువంటి ఇప్పుడిప్పుడే దాదాపుగా 10,000 కోట్లకు పైగా కావాలి. ఇంత పెద్ద మొత్తం ఏపీ ప్రభుత్వానికి ఇబ్బందికరమైన సర్దుబాటు అవుతుంది. అయితే వివిధ పద్ధతుల ద్వారా వ్యూహాత్మకంగా గత 6 నెలలుగా సమీకరణ చేస్తూ ఇప్పటి వరకు పూర్తయినటువంటి నిధుల సమస్య రాదని చెప్తున్నారు. కాబట్టి ఈ పథకాలు మే నెలలో ఉండబోతున్నాయి. అన్నదాత సుఖీభావ మొదటి విడత ఈ నెల 2వ వారంలో ఇవ్వడానికి, అలాగే ఈ నెలాఖరులో తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి మొదటి విడతలో 2 విడతలుగా చేస్తారన్నట్టుగా సమాచారం. ఇదివరకు 13,000 ఇచ్చినటువంటి ఈసారి 13,000ను మనకు 2 పద్ధతిలో ఇచ్చేవాళ్ళని చూస్తున్నారట. మొదటి భాగంలో 7,500, చివరి భాగంలో 7,500. ఇలా ఇంట్లో 2 పిల్లలు ఉంటే చెరో 7,500 ఇవ్వాలని భావిస్తుందట. మరి దీనిపైన తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.